హలో ఫ్రెండ్స్. ఈ మధ్య చాలా రోజులైంది కదా మనం వీడియోలో కలిసి. ఏమంటే ఈ వారం రోజులు చాలా బిజీగా ఉన్నానండి. నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఒకసారి మా తమ్ముడి వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది అని చెప్పేసి అమ్మాయి ఇచ్చి డెలివరీ అయింది. ఇంకా హాస్పిటల్కి రోజు వెళ్ళాను, వాళ్ళకి క్యారేజీ తీసుకుపోను, ఇలానే సరిపోయింది. 1 వీక్ అంతా వీడియోలు పెట్టేదానికి నాకు అవకాశమే రాలేదు. ఇంకా మేమందరం చూడండి హాస్పిటల్లో ఉన్నాము. పిల్లలు పిల్లలు అంతా అక్కడే ఉంటే ఇంకా అది రచ్చరచ్చగా ఉంటుంది కదా. ఇంకేం చేద్దామండి, అవసరానికి పిల్లల్ని కూడా అక్కడే పెట్టుకోవాల్సి వచ్చింది. మా మా అంటే ఇంకా మా మరదలు, మా తమ్ముని వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్క పిల్లల్ని ఇంకా అక్కడే పెట్టుకొని వారం రోజులు ఆడే ఉండింది. చూడండి, పిల్లలకి చిన్న చిన్న ఉయ్యాల్సి ఉంటే వాటిల్లో వీళ్ళు ఊగను, డ్యాన్సులేను, అల్లరిగా చేశారు. ఇంకా రోజు అక్కడికి హాస్పిటల్కి చూడ్డానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా. మా పల్లె నుంచి ఇంకా మా అమ్మ వాళ్ళ సైడు నుంచి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు చూడ్డానికి. ఇంకా వాళ్ళ అత్త వాళ్ళు, పిన్ని, బాబాయ్ వాళ్ళంతా, తాత, అమ్మమ్మలు అంతా వచ్చి చూడనే సరిపోయింది. వారం రోజులు అక్కడే బిజీ అయిపోయినాము. ఇంతకీ ఏం బిడ్డ పుట్టారు అని అడుగుతూ ఉన్నారు కదా. బాబు పుట్టాడు, నాకు మేనల్లుడు పుట్టినాడు. మాకందరికీ అమ్మాయిలే అవ్వడం వల్ల మాకు ఒకసారిగా అబ్బాయి పుట్టేవదికి అందరం ఎగ్జైట్మెంట్లో, ఆనందంలో ఉంటాము ఈ వారం రోజులు కూడా. ఇంకా అక్కడ హాస్పిటల్లోనే పిల్లలతో అల్లరి చేస్తుంటే ఏం చేద్దాము అనేసి ఇంకా ఎక్స్ట్రా మార్ట్కి వెళ్ళాము పిల్లల్ని తీసుకొని. వాళ్ళైతే ఇంకా చిన్నపిల్లలకి పెట్టినారు అక్కడ ట్రేలో. చూడండి, మా పాప వాళ్ళ పాప తీసుకొని సూపర్ మార్కెట్లో ఎంత హ్యాపీగా పోతూ ఉన్నారో. మా పాప అయితే కనిపించినటువన్నీ తీసుకుంటుంది, ఆమెకు కావాల్సినటివి. ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, లేస్ ప్యాకెట్లు, ఇంకా ఏమన్నా బొమ్మలు అన్నీ ఉంటే అక్కడైతే కూడా టెడ్డీ బేర్స్ చాలా చాలా బాగున్నాయండి ఐటమ్స్ కూడా. మేమైతే ఫస్ట్ టైం విజిట్ చేసినాము అక్కడ ఆ మార్కెట్కి. సూపర్ మార్కెట్ అంటే సూపర్ మార్కెట్ కాదు, ఎక్స్ట్రా మార్ట్ అంటే దాని పేరు. ఇంకా మా పాప స్టెప్స్ దిగుతుంది వాళ్ళ అత్త వాళ్ళ కోసం. ముందు ఎక్కేసింది, ఇంకా వాళ్ళ అత్త వాళ్ళు రాలేదని మళ్ళా వాళ్ళకి పిలవడానికి కిందికి వెళ్తూ ఉంది. బొమ్మలు, పిల్లల టాయ్స్, ఇంకా కిచెన్ ఐటమ్స్ ఏవి కావాలన్నా ఉన్నాయి చూడండి. చాలా ఉంటే చాలా బాగుంది. పీలేరులో ఈ మాత్రం మార్ట్ ఉందంటే నేను ఫస్ట్ టైం చూడడము. బాగుంది, అన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా నాకు ఇంట్లో ఎలాగో లైటర్ అయిపోయింది, గ్యాస్ లైటర్ వెలగట్లేదు. అందుకని ఇంక ఇంత దూరం వచ్చినా కదా లైటర్ తీసుకుందాము అని చెప్పేసి నేను వెళ్ళాను కిచెన్ ఐటమ్స్ దగ్గరికి. వెళ్తే అన్నీ బాగున్నాయి, ఏం చూసినా కొనాలనిపిస్తుంది, కానీ ఎందుకులే అని నేనే కొనలేదు. ఇంకా లైటర్ ఒకటి తీసుకొని 200 అంటే లైటరు బాగానే ఉంది. తీసుకొని ఇంకా మా పాపకి పిల్లలకి కావాల్సినవేమో ఐస్ క్రీమ్స్ అవి ఇవి కొనుగించుకొని వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా అక్కడే ఉంటే మా పాప అన్ని బొమ్మలు అవి కావాలి ఇవి కావాలి అంటుందని ఇంకా దిగేసి బిల్ పే చేసేసి వచ్చేసినాము. అక్కడే కింద వచ్చి బార్బిక్యూ, ఏదో స్వీట్ షాప్స్, బేకరీ ఐటమ్ అన్నీ దొరుకుతాయి అక్కడ. ఇంకా మేము ఇంత దూరం వచ్చినదే ఏమన్నా తిందాము అని చెప్పింది మా రిజిత. సరే అనేసి వెళ్ళాము. ఇంకా ఏం ఆర్డర్ చేద్దాము అని మెనూ చూస్తా అంటే బ్లూ ఓషన్ అంట జ్యూస్, దాన్ని ఆర్డర్ చేసాము. ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని. చూడండి, చూడ్డానికే ఎంత అందంగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. చాలా బాగుందండి బ్లూ ఓషన్. మేము ఫస్ట్ టైం ట్రై చేయడం, వాళ్ళైతే దుబాయ్లో ట్రై చేశారంట ఆల్రెడీ. నేనైతే ఫస్ట్ టైం తాగడము బ్లూ ఓషన్ జ్యూస్. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, 100 రూపీసే. ఇంకా దాంతోపాటు ఒక లార్జ్ పిజ్జా, చికెన్ పిజ్జా ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. పిజ్జా కూడా ఉందండి,
సూపర్ టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. నేనైతే బెంగళూరులో డామినోస్ పిజ్జా తిన్నాను ఎప్పుడు 4 years బ్యాక్. మళ్ళీ ఇదే తినడము చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. మీరు కూడా ఎవరైనా లోకల్ వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇంకా మా ఆయన కూడా వచ్చేసినాడు బాబుని చూడడానికి. మామ రాలేదు అంటా ఉన్నాడు.